వెల్కమ్ టు చాయ్ పే చర్చ. థ్యాంక్ యూ. 2014 ఎలక్షన్స్లో ఈ ఛాయ్ని యూజ్ చేసుకొని ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసి నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. తెలుసా? సో చాయ్ పే చర్చ అని బాగా వైరల్ అయింది ఆ ప్రోగ్రామ్ అప్పుడు. సో ఆ చాయ్ పే చర్చ అనే ప్రోగ్రామ్ తోటి బీజేపీ ఏం చేసిందంటే ఒక పెద్ద అవుట్ రీచ్ క్యాంపెయిన్ చేసింది. సో జనాలందరినీ ఎంగేజ్ చేసింది. అంటే తెలుసు కదా, మన ఇండియా మొత్తంలో చాయ్ అనేది ఒక కామన్ డ్రింక్. సో పొద్దున్న లేచినప్పటి నుంచి స్టార్ట్ చేస్తే నైట్ పండుకునే వరకు మనము అట్లీస్ట్ 1-2 times అయినా మినిమం తాగుతారు జనాలందరూ దాదాపు. ఓకే, సో అట్లా ఇది ఛాయ్ అనేది ఒక సోషల్ బైండర్, అంటే సామాజికంగా అందరినీ కట్టిపడేసేది కాబట్టి. సో ఈ ఛాయ్ పే చర్చ అనే ఒక ప్రోగ్రామ్ చేయబట్టి దాన్ని వైరల్ చేసి నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యేటట్టు బీజేపీ ఒక క్యాంపెయిన్ డిజైన్ చేసింది. సో అట్లనే సర్పంచ్ అకాడమీలో కూడా మనము కొన్ని స్ట్రాటజీలు చెప్తాము, క్యాంపెయిన్స్ ఎట్లా డిజైన్ చేసుకోవాలి. సో ఎవరైతే సర్పంచ్ అకాడమీ జాయిన్ అవుతారో వాళ్ళకి క్యాంపెయిన్స్ మీద కంప్లీట్ అవేర్నెస్ వచ్చేటట్టు, ఎట్లా క్యాంపెయిన్ లాంచ్ చేస్తే ఎట్లా సక్సెస్ అవుతారో. మనకి 1950 నుంచి కదా మనకి ఎలక్షన్ స్టార్ట్ అయినాయి, 51-52 నుంచి. సో అప్పటి నుంచి పొలిటికల్ పార్టీస్ ఏమేమి క్యాంపెయిన్స్ ఎట్లా జనాలకి రీచ్ అయ్యారో, సో అవన్నీ డీటెయిల్గా మనము మన కోర్సులో లాంచ్ చేస్తాము. సో ఎవరైతే కోర్సులో జాయిన్ అవుతారో వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు నరేంద్ర మోడీ ఏం చేసిండంటే ఈ చాయ్ పే చర్చ ప్రోగ్రాంలో ఏదైనా ఒక చాయ్ షాప్ కాడ చాయ్ తాగుతాడు. ఆ చాయ్ తాగిన దాన్ని ఒక 300 సిటీలల్లో ఒక 1000 చాయ్ సెంటర్లల్లో స్క్రీన్ పెడతాడు. స్క్రీన్ పెట్టి డిస్ప్లే చేస్తారన్నమాట. సో తెలుసు కదా, చాయ్ మాట్లాడే కాడ అంటే చాయ్ తాగే కాడ ఏమవుతుంది, వాళ్ళు ఆ ఊర్లో ఏమవుతుందో మాట్లాడతారు, ఆ స్టేట్లో ఏమవుతుందో మాట్లాడతారు, ప్రపంచం మొత్తం మీద ఏమవుతుందో మాట్లాడతారు. ఇప్పుడు చూసుకుంటే ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం గురించి, అమెరికా ఏం చేస్తుందో, తర్వాత చంద్రుని మీద ఏమవుతుందో, ఉపగ్రహాలు ఏం చేస్తానో ప్రతి ఒక్కటి డిస్కస్ చేస్తారు. అందుకే నరేంద్ర మోడీ ఏమంటాడంటే ఈ చాయ్ సెంటర్లు అనేటి ఫుట్పాత్ పార్లమెంట్లు, ఇవి ఒక లోక్సభ లెక్క, రాజ్యసభ లెక్క, ప్రతి ఒక్కటి మాట్లాడతారు. జనాలు కూడా డెవలప్మెంట్ గురించి, గవర్నెన్స్ గురించి, ఏ పొలిటికల్ పార్టీ ఏం చేసింది, ఎట్లా చేస్తారు, మంచి డెసిషన్లు తీసుకుంటారా లేదా అనేది డీటెయిల్గా మాట్లాడుకుంటారు. సో కాబట్టి అట్లాంటి ప్లేస్ని మనము యూజ్ చేసుకొని జనాల్ని ఎంగేజ్ చేయగలిగిందంటే డెఫినెట్గా జనాలకి క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. అంటే సో అట్లా వాళ్ళు అప్రోచ్ అయ్యారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు అన్నమాట. సో ఇప్పుడు ఛాయ్ తాగక్కడ ఇవన్నీ ముచ్చట్లు మాట్లాడతారని చెప్పినా కదా. సో అక్కడ ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఇప్పుడు నరేంద్ర మోడీ యొక్క హంబుల్ బిగినింగ్స్, అంటే ఆయన ఎంత సింపుల్ మనిషో జనాలకి తెలిసి వచ్చింది. అట్ ద సేమ్ టైం ఆయన ఆస్పిరేషన్స్ ఏమున్నాయో ఆయన కమ్యూనికేట్ చేయగలుగుతాడు. అంటే ఇప్పుడు ఏమున్నది ప్రజెంట్ గవర్నమెంట్, నేను పవర్లోకి వస్తే ఏమొస్తానో చాయ్ పే చర్చ కూడా డిస్కస్ చేసింది అన్నట్టు. సో అట్లనే పల్లెటూర్లలో కూడా అంటే ఈ చాయ్ పే చర్చ అనే స్టార్ట్ చేయమని కాదు, బట్ దీని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ఏదైనా ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తే ఓకే, సో దీన్ని ఇన్స్పిరేషన్గా చేసుకొని చేస్తే డెఫినెట్గా జనాలకు రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు ఆయన పల్స్ పట్టుకున్నాడు. అంటే ఇప్పుడు మనం ఇండియా తీసుకున్నాం అనుకో, అరౌండ్ 50-60% జనాలు 35 years లోపలే ఉన్నారు. అంటే ఈ పాపులేషన్ ఎక్కువ ఉన్నారు, ఇది ఒక పెద్ద ఓట్ బ్యాంక్ కాబట్టి వాళ్ళ యొక్క పల్స్, వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్ పట్టుకోగలిగితే ఎక్కడ పట్టుకోగలుగుతావు? ఇప్పుడు నరేంద్ర మోడీ ఇట్లాంటి చాయ్ పే చర్చ ప్రోగ్రామ్ ద్వారా జనాల యొక్క పల్స్ని, వాళ్ళ ఆస్పిరేషన్స్ని ఫైండ్ అవుట్ చేసి జనాలకు రీచ్ అయ్యిండు. అట్లా సో ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి కావాల్సిన సీట్లన్నీ బీజేపీకి వచ్చినాయి, నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యిండు. సో అట్లా ఎవరైనా సర్పంచ్గా కావాలనుకున్న వాళ్ళు కూడా సో ఇట్లాంటి ఈ క్యాంపెయిన్స్ నుంచి ఇన్స్పిరేషన్ పొంది ఒక క్యాంపెయిన్ డిజైన్ చేసుకొని వాళ్ళ విలేజ్కి ఏది సూట్ అవుతుందో, ఏదైతే దేంతో అయితే జనాలందరికీ కనెక్ట్ అవ్వడానికి స్కోప్ ఉంటుందో అది యూజ్ చేసుకొని వాళ్ళు కూడా సక్సెస్ కావచ్చు అన్నమాట. సో దీనికి ఒక రైట్ క్యాంపెయిన్ ఎట్లా డిజైన్ చేయాలి, ఎట్లాంటి క్యాంపెయిన్ అయితే సక్సెస్ అవుతారు, దీనికి సంబంధించిన ఒక ఓవర్వ్యూ లెక్క మన సర్పంచ్ అకాడమీలో మనము వీడియోస్ పెట్టినాము. ఎవరైతే సర్పంచ్గా నిలబడాలనుకుంటున్నారో కోర్స్ పర్చేస్ చేస్తే వాళ్ళకు ఒక కంప్లీట్ అవేర్నెస్ ఓవర్వ్యూ వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే తక్కువ డబ్బులు ఖర్చు చేసి ఎక్కువ రీచ్ కావచ్చు. సో జనాలకు కూడా నువ్వేందో చెప్పొచ్చు, నీ ఐడియా ఏందో చెప్పొచ్చు. సో వాళ్ళు కూడా ఎక్కువ అట్రాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో అర్థమైందా? సో అంత పవర్ అన్నమాట ఛాయ్ మన దేశానికి ఒక ప్రైమ్ మినిస్టర్ని తీసుకొచ్చింది. రేపు తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఇదే ఛాయ్ సర్పంచ్లను కూడా తీసుకొస్తుందేమో. ఇప్పుడు ఛాయ్ అనేది నార్మల్గా మన ఇంటికి ఎవరు వచ్చినా కానీ మంచినీళ్ళు ఇస్తాం, ఛాయ్ ఇస్తాం. ఓకే, మన తెలంగాణలో ఎండాకాలం అట్లాంటి ప్లేస్లో అట్లాంటి టైం అనుకో, షర్బత్ పోస్తాం, నిమ్మకాయ షర్బత్, అంబలి పోస్తాం.
ఎక్కడెక్కడైతే జొన్నలు పండుతాయి, ఇప్పుడు మా బెల్లంపల్లి మంచిర్యాల డిస్టిక్ సైడ్, ఆదిలాబాద్ డిస్టిక్లో అంబలి తాగడం అనేది ఒక కామన్ డ్రింక్ అన్నట్టు. సో ఎండాకాలం ఎవరైనా వాళ్ళ ఇంటికి వచ్చారు అనుకో, గిలాసడంతా అంబలి పోయి అని వాళ్ళే అడుగుతారు, లేకుంటే మనలు కూడా పోస్తారు అన్నట్టు. సో అదే ఇప్పుడు మహబూబ్ నగర్ అనుకో, అక్కడ వాళ్ళకి ఒక డిఫరెంట్ డ్రింక్ ఉంటుంది. సో అదే మనం రాయలసీమ పోయినాం అనుకో, నన్నారి ఉంటుంది. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క డ్రింక్ ఉంటుంది అన్నట్టు. సో ఆ డ్రింక్ అనేది సోషల్గా జనాలందరినీ, అంటే అందరు కామన్గా తీసుకునేది కాబట్టి జనాలందరినీ టచ్ చేసినట్టు ఉంటుంది అన్నమాట. ఆ పర్టికులర్ కాంపోనెంట్ తీసుకొని మనం స్ట్రాటజీ బిల్డ్ చేస్తే, ఇప్పుడు మనకి స్వాతంత్రం రాకముందు గాంధీ తాత జనాలందరికీ, అంటే నేషనల్ మూవ్మెంట్ జనాలందరికీ తెలిసేటట్టు చేయడం కోసము ఉప్పు అనే ఒక దాన్ని పట్టుకున్నాడు అన్నట్టు. ఉప్పు తెలుసు కదా, ఉప్పు ప్రతి ఇంట్లో ఉప్పు వాడతారు, ఉప్పు వాడని ఇల్లు అనేది ఉండదు అన్నట్టు. సో ఉప్పు సత్యాగ్రహం అనే ఒక క్యాంపెయిన్ తోటి, అర్థమైంది కదా, ఈ నేషనల్ మూవ్మెంట్ అనే దాటిని మొత్తం దేశం అంతా చేసిండు అన్నట్టు. అందుకే అంతకుముందు ఉన్నోళ్ళ కంటే గాంధీ స్పెషల్ ఏంటిదనంటే, కొంతమంది దగ్గరనే మూమెంట్ ఉండే అంతకుముందు, గాంధీ రాకముందు. గాంధీ వచ్చిన తర్వాత దాన్ని మాస్ మూవ్మెంట్ చేసిండు అన్నట్టు. ఓకే, సో సిమిలర్గా నరేంద్ర మోడీ ఏం చేసిండు, ఛాయ్ అనేది అందరికి సంబంధించిన విషయం కాబట్టి ఆ ఛాయ్ పే చర్చ అనే క్యాంపెయిన్ లాంచ్ చేసి, ఒక అవుట్ రీచ్ క్యాంపెయిన్ లాంచ్ చేసి అందరితోటి ఎంగేజ్ అయ్యి వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పేటోడు. ఆన్సర్ చెప్పుకుంటా తర్వాత జనాలందరితో ఎక్కువ కమ్యూనికేట్ అయ్యి జనాలకి ఎక్కువ ఎడ్యుకేట్ చేసి, సో వాళ్ళ ఓట్లు పొందడంలో సక్సెస్ అయింది అన్నమాట. సో ఇది మనము ఈ ఛాయ్ పే చర్చ నుంచి సర్పంచ్ అకాడమీలో మనం నేర్చుకునేది అన్నట్టు. ఓకేనా, అర్థమైందా ఛాయ్ ఎంత పవర్ఫుల్లో? సో చీర్స్.